నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాటి చెట్లు ఎక్కే గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్షా కిట్లను అందజేసిన గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ. గజ్వేల్ నియోజకవర్గ గౌడ సంఘం సోదరులకు 90 కిట్లను పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తడి పొడి చెత్తపై సర్పంచ్ మహిళలకు అవగాహన. ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి 4 రకాల చెత్త బుట్టలపై సంపూర్ణ అవగాహన కల్పించిన ఆంజనేయులు గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రామయ్యంపేట పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమం. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు. వెల్దుర్తి మండలం నెల్లూరు, బస్వాపురం గ్రామాల్లో ఘనంగా ఇంద్రమ ఇండ్ల గృహ ప్రవేశం. కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. మొక్కలను పరిరక్షించి పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం జిల్లాలోని రామయ్యంపేట మండలం అక్కన్నపేట వన యోజన పార్కు అటవీ ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, డిఎఫ్ఓ జోజీ, డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజని, సర్పంచ్ యాదగిరిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అక్కన్నపేట పార్కుకు 2 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 1,40,00,000 మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నేడు ప్రారంభించనున్న 11 పార్కులకు 22 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. వనాలను రక్షించాలన్నారు. మొక్కలను పరిరక్షించి పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. 765 డీజీ రోడ్లో మొదటి దశలో 20,000 మొక్కలు నాటేందుకు జులైలో ప్రణాళిక చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలన్నారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషి చేసి మొక్కలు నాటి సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. 2026 వన మహోత్సవంలో జిల్లా కేటాయించిన 31 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నర్సరీలోని మొక్కల వివరాలను ప్లాంటేషన్ చేస్తే సైట్ల రిజిస్ట్రేషన్, సంబంధిత వివరాలను కేటాయించబడిన ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత జియో ట్యాగింగ్ పూర్తి చేసి రోజువారీగా వివరాలు సేకరించాలన్నారు. రహదారులకు ఇరుపక్కల పెద్ద చెట్లు నాటాలని, ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటాలని, జిల్లాలో గనుల దృష్ట్యా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయన్నారు. అంతకుముందు అక్కన్నపేటలో వన యోజన పార్కును ప్రారంభించిన అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. మెదక్ ఎంపీతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ రేంజ్ అధికారి గీతా, అల్వా అగర్వాల్, శ్రీనివాస్, సెక్షన్ ఆఫీసర్ రామలీల, ఆసీం, కృష్ణ చైతన్య, బీట్ అధికారి లక్ష్మణ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. నాయకత్వంలో అటవీ సంరక్షణ కోసం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి 11 పార్కులకు సంబంధించి ఒక్కొక్క పార్కుకి 2 కోట్ల రూపాయల చొప్పున ఈరోజు మన మెదక్ జిల్లాలోని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి అక్కన్నపేటలో ఉన్నటువంటి ఈ అర్బన్ ఫారెస్ట్కి 2 కోట్ల రూపాయలని మంజూరు చేయగా ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి 1,40,00,000 రూపాయలని నిధులను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 పార్కులు, సేమ్ ఇలాంటి 11 పార్కుల్ని, ఒక గుర్రంగూడ పార్కు మినహా మిగతా 11 పార్కుల్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించిన 11 పార్కులకు కూడా ఈచ్ పార్కుకి 2 crores చొప్పున 22 crores భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడమే కాకుండా గుర్రంగూడలో అర్బన్ పార్క్ కోసం 17 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా చెట్టు సంరక్షణ అనేది ఏదో వంతుకి మొక్కలు నాటే కార్యక్రమం, ఫోటోల కార్యక్రమం లాగా తీసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటుదాం, భావితరాలని కాపాడుదాం. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగినట్లయితే కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు బాటిల్లో నీళ్ళు ఎలా పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉందో, కొద్ది రోజుల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లని మీ పిల్లలకి వెనకాలేసి పంపాల్సిన దుస్థితి రాకూడదంటే
ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మొక్కల్ని పరిరక్షించే బాధ్యతని, మన పిల్లల్ని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో, మన ఇంటిని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో అట్లా ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళందరం కూడా మొక్కల్ని నాటి పర్యావరణ హితం కోసం పనిచేయాలని అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, త్వరలోనే మెదక్ నుంచి ఎల్కతుర్తి దాకా రోడ్డు పనులు నడుస్తున్నటువంటి 765 DG రోడ్డుని ఎక్కడెక్కడైతే రోడ్డు పూర్తయిందో ఆ రోడ్డు వెంబడి మొదటి దశలో ఒక 20,000 మొక్కల్ని నాటినందుకు జూలై మొదటి వారంలో ప్రత్యేకంగా నేషనల్ హైవే అధికారులు డిఎఫ్ఓ గారితో కలిసి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని పెట్టేందుకని చెప్పి ఒక 20,000 ప్లాంట్స్ కోసం అని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాం. వర్షాలు కొంచెం ఆలస్యం అయినాయి కాబట్టి ప్రోగ్రామ్ని ఆలస్యం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మీ అందరి సహకారంతో దాంట్లో చెట్లు నాటడానికి మా మీడియా మిత్రులు కూడా రావాలని, రహదారి వెంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే రోజు ఒకటే సమయానికి 20,000 మొక్కల్ని మెదక్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి వెంబడి నాటి, పాత మెదక్ రోడ్ వెంబడి చెట్లు ఎట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు ఉండి బాటసారులకి నీడనిచ్చినాయో అట్లే గొప్పగా ఈ జాతీయ రహదారిని డెవలప్ చేసేందుకు అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అందరితో సంయుక్తంగా కలిసి త్వరలోనే జూలై మొదటి వారంలోనే ఒక 20,000 మొక్కల్ని ఏకకాలంలో ఒకే రోజు నిర్వహించడానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను నా వంతు సహకారం, నా వంతు ప్రయత్నం నేను కొనసాగిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దయించి, అదే చెట్లు నాటిండంటే సర్పంచ్ పెట్టిండు, కలెక్టర్ గారు పెట్టిరు, మనకేందని అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్క నాటి పరిరక్షించాలి. మాకి నామ్ ఏక్ పేడ్ అని, మీ తల్లిని మీరు ఎంత గొప్పగా ప్రేమిస్తారో అంతే గొప్పగా మీరు మీ కాంపౌండ్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక మొక్క నాటి దయచేసి భావితరాలను కాపాడాలని, పిల్లలకి మంచినీళ్ళలాగా ఆక్సిజన్ సిలిండర్లు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అక్కనపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పార్క్ని మరింత గొప్పగా డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి డిఎఫ్ఓ గారు ఇతరుల సహకారంతో పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై భారత్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జేపీ కాలనీ డివిజన్ సింఫనీ పార్క్లో నూతనంగా నిర్మించి తలపెట్టిన రామాలయం, శివాలయ నిర్మాణం పనులకు భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గూడెం హైపాల్ రెడ్డి. దీంతో పాటు ఆల్విన్ కాలనీలోని మల్లన్నగుడి ఆవరణలో చౌడమ్మ గుడి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని జేపీ కాలనీ డివిజన్ సింఫనీ పార్క్ లో నూతనంగా నిర్మించి తలపెట్టిన రామాలయం, శివాలయ నిర్మాణ పనులకు భూమి పూజ మరియు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గూడెం హైపాల్ రెడ్డి. దీనితో పాటు ఆల్విన్ కాలనీలోని మల్లన్నగుడి ఆవరణలో చౌడమ్మ గుడి అమ్మవారి ఆలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయాల ధూపధూప నైవేద్యాలకు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం శాశ్వత ఆదాయ వనరుగా ఉండేలా ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మిటు కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి, విజయ్ కుమార్, పృథ్వీరాజ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్లో జేపీ కాలనీ డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా సింఫనీ పార్కులో రామాలయము, శివాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఆల్విన్ కాలనీ ఆవరణంలో, మల్లన్నగుడి ఆవరణంలో చౌడమ్మ గుడి, అమ్మవారి గుడి రెండు అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి తోడుగా షాపింగ్ కాంప్లెక్స్ గిట భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆలయాలకు ఇన్కమ్ సోర్సెస్ కాబట్టి ఇది కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. చేస్తూ ఉన్నాం అందరి సహకారాన్ని తీసుకొని. తప్పకుండా ఈ ఆలయాలని 6 నెలల లోపలనే నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరందరూ సహకరిస్తూ ఇవన్నీ నిర్మాణంలో భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదిన సందర్భంగా గురువారం అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్భంగా గురువారం అంగడిపేట ఆంజనేయ స్వామి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలి సంతోష్, మాజీ కౌన్సిలర్ రహీం మాట్లాడుతూ, వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని, సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్నారని, వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధిలో విశేషంగా కృషి చేశారు.
చేశారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కైలాస ప్రభాకర్, ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, వాసవి క్లబ్ సభ్యులు కాశీనాథ్, కలేస ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, ఉప్పల చంద్రశేఖర్, రామారం రమేష్, సిరిపురం సత్యనారాయణ, శ్రీహరి, హనుమంత్, గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గజ్వేల్ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ మన అందరి ప్రియతమ వైశ్య నాయకుడు రాజమౌళన్న గారికి పుట్టినరోజు సందర్భంగా స్థానిక అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద అర్చన కార్యక్రమం మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము. మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి రానున్న భవిష్యత్తులో కూడా వారు మున్సిపల్కి ఎన్నో సూచనలు, సలహాలు, మరి గజ్వేల్ అభివృద్ధి మీద వాళ్ళు ఇవ్వాలని వాళ్ళ యొక్క సూచనలు కూడా మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ మరి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్న మా ఆర్యవైశ్య మిత్రులు భద్రన్న కానీ, కైలాస ప్రభాకర్ అన్న కానీ, కాశీనాథ్ అన్న కానీ, ఉమేష్ అన్న కానీ, తర్వాత మా రహీంబాయ్ కానీ, మా హనుమంత్ అన్న కానీ, మరి మా ఎక్కడ కార్యక్రమం హనుమాన్ల గుడి దగ్గర చేపట్టినా మరి మా ప్రశాంత్ లేని ఇక్కడ కార్యక్రమం జరగదు, మా సిరిపురం సత్యన్న లేని కూడా కార్యక్రమం జరగదు. మరి మొన్ననే రీసెంట్లీ అయ్యప్ప స్వామి గుడి ఎన్నికల్లో మరి అఖండ విజయం సాధించినటువంటి పెద్దలు మా ఆర్యవైశ్య మిత్రులు అయిత సత్యమన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ టెంపుల్ దగ్గర వాసవి క్లబ్ వారు ఏర్పాటు చేసిన పండ్ల కార్యక్రమంలో నేను వచ్చి చాలా అదృష్టవంతుడు. రాజమౌళి గారు మంచి ఎడ్యుకేటెడ్, మంచి పర్సన్స్, అజాత శత్రువు. ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము, చాలా సంతోషం. ఆయన ఆయుష్ ఆరోగ్యాలతోటి మంచిగా ఉండి ఇంకెన్నో పదవులు పొందిని వాళ్ళ ప్రజలకు, ఈ గజ్వేల్ వైశ్యులకు అందరికీ మంచి సలహాలు ఇచ్చుకుంటారు. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రముఖ వ్యాపారవేత్త మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మన అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ఆంజనేయ స్వామికి ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నిరుపేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మన కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఆర్యవైశ్య మిత్రులకు పేరు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మందర్ శేఖర్ గురువారం ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరై ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో మందర్ శేఖర్ గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇల్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారులు నూతన గృహ ప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేడు ఇల్లు పూర్తి నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. నిర్మాణం ఇల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డికి, నియోజకవర్గ ప్రజలందరికీ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మహేశ్వరి, మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు సుఖేందర్ రెడ్డి, సమీర్, రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, అజ్గర్, బాల్గౌడ్, ఎల్లాగౌడ్, రామచంద్రారెడ్డి, మంద నర్సింహులు, బాలరాజు గౌడ్, అంజాగౌడ్, బోయిన్ రామచంద్రం, పాల రాములు గౌడ్, అర్మన రామచంద్రం, ఆకుల ప్రభాకర్, మల్లేశం, భిక్షపతి, బుచ్చిరెడ్డి, శేషక్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి ఇలా వేరే కోరిక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నందుకు ఇదే నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు పేద ప్రజలకు పట్టించుకున్న పాపన పోలేదు. ముఖ్యంగా నిరుపేదలు సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళకి ఎలాంటి సహకారం అందించేది గత ప్రభుత్వం. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇల్లు రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని
అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా నిరుపేదలకు రేషన్ కార్డు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సోదరిమణులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ విషయాలన్నీ అందిపూర్ గ్రామ ప్రజలంతా గమనించి కాంగ్రెస్ పార్టీని దీవించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈదుల్లో తాళ్లు ఎక్కి కళ్ళు గీసే గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్షా కిట్లను గజ్వెల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ దీప్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం పోషాద్రి అందజేశారు. గజ్వెల్ నియోజకవర్గ గౌడ సంఘం సోదరులకు 90 కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. తాళ్లు ఎక్కి కళ్ళు గీసే గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్షా కిట్లను గజ్వెల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ దీప్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం పోషాద్రి అందించారు. బుధవారం గజ్వెల్ నియోజకవర్గం గౌడ సంఘం సోదరులకు 90 కాటమయ్య కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చెట్లు ఎక్కి కళ్ళు గీసే క్రమంలో చాలా సార్లు ప్రమాదాల బారిన పడి గీతా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణకు కాటమయ్య కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికత జోడించి సేఫ్టీ కిట్లను ప్రభుత్వం తయారు చేసి అందిస్తుందని తెలిపారు. గీతా కార్మికులు సులువుగా తాటి చెట్లు ఎక్కేలా ఈ కిట్లు రూపొందించారన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని వ్యాఖ్యానించారు. ఒక్కో కిట్లో మొత్తం 6 పరికరాలు ఉంటాయని, తాడు, క్లిప్పులు, హ్యాండిల్, స్లిప్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయని వివరించారు. ప్రస్తుతం గీతా కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే ఈ పరికరాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐ వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది మరియు గౌడ సంఘం సభ్యులు, నాచారం గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు చింతల సంతోష్ గౌడ్, నాగరాజు గౌడ్, వీలింగం, శ్రీధర్, రాజయ్య, అంజయ్య, శ్రీనివాస్, ప్రసాద్, యాదగిరి మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్తే అండి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్లో కాటమయ్య కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గౌడ్స్ కి చాలా ఉపయోగపడుతుందండి. ఇది ముఖ్యంగా గౌడ్స్ తాడ్చెట్ ఎక్కినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోవడం జరుగుతుంది. సో వాటిని నివారించడానికి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినటువంటి కిట్ అనేది ఇది సుమారుగా 16,000 నుంచి 18,000 ధర పలికేటువంటి ఈ కిట్ ను సమర్పిస్తుంది. ఇది పలు రకాలుగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. గజ్వేల్ ఎక్సైజ్ కార్యాలయంలో సబ్ ఇన్స్పెక్టర్ గా మేము పనిచేస్తున్నాం. ఈ రోజు మేము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గౌడ గీత కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ సేఫ్టీ కొరకి కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఇందులో మొదటి ఫేజ్ లో భాగంగా 90 మంది లబ్ధిదారులకి శిక్షణ పూర్తి చేసి 90 మంది లబ్ధిదారులకి, గీత కార్మికులకి కాటమయ్య రక్ష కిట్లని పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ వీటిని చూసేసి మిగిలిన కాన్స్టిట్యూషన్ మొత్తం మిగిలిన వ్యక్తులకి కూడా, మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. జప్తి నాచారం సంతోష్ గౌడ్, ప్రెసిడెంట్, కొండపాక మండల్. కాటమయ్య కిట్టు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉంటది. 2 సంవత్సరాల కింద మేము ట్రైనింగ్ చేయనాము. చేర్యాల మండల్లో కూడా ఎక్సైజ్ ఆఫీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వర్షాకాలంలో మాత్రం చెట్టు మీకిలు కింద పడకుండా చాలా సేఫ్ సైడ్ ఉంటుంది, ప్రాణాలను కాపాడుతుంది. దీన్ని కాటమయ్య కిట్ అని అంటారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నామని అనడం తప్ప అమలు చేయలేదు. ఇది ఇచ్చినందుకు మేము గౌడ సంఘం అందరం కృతజ్ఞత తెలుపుతున్నాం. ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి, ఇది కొంతమందికే లబ్ధి పొందుతున్నాం కాబట్టి ఉన్న ప్రతి మెంబర్ కు వస్తే చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తడి, పొడి చెత్తపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మహిళలకు అవగాహన కల్పించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి 4 రకాల చెత్త బుట్టలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తడి, పొడి చెత్తపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మహిళలకు అవగాహన కల్పించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి 4 రకాల చెత్తబుట్టలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. త్వరలో పంచాయతీ తరపున చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుందని సర్పంచ్ తెలిపారు. అంతకుముందు గ్రామంలో తడి, పొడి చెత్తపై పంచాయతీ కార్యదర్శి మహేశ్వరితో కలిసి సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ చెత్త సెగ్రిగేషన్ చేసే విధానాన్ని మహిళలకు కళ్లకు కట్టినట్లు చూపించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, వివోఏ సంతోష, వార్డు సభ్యులు కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు పాల్గొన్నారు. సెక్రటరీ గాని, గ్రామంలో ఉన్నటువంటి వివోఏ గాని, మీరు ఎవరైతే మహిళా గ్రూపులు ఉన్నారో ఆ గ్రూపుల నుంచి ఒక్కొక్కరు అధ్యక్షురాలు, వాళ్ళు కూడా రోజు గ్రామంలో తిరగాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఒక 20 రోజులు మనం రోజు చెత్తను ప్లాస్టిక్
ఏవైతే తడి చెత్త ఉన్నదో కూరగాయలు కానీ, ఆకిలి నూకినది కానీ, ఇంకా పండ్లు కానీ ప్రతిదీ కూడా తడి చెత్తలు వేయాలి. పొడి చెత్తలు ఏంటంటే ఈ కురుకురే ప్యాకెట్లు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ, ఇంకా ఏవైనా సంబంధించిన ప్లాస్టిక్ ఉంటే పొడి చెత్తలు సపరేట్ చేసి మనమే ఇంటి దగ్గర వాళ్ళు ఖాళీ ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీలో ఒక తట్ట తీసుకొని ఇక్కడ వస్తారు. మనం 2 డబ్బాలు తీసుకుపోతాం. 2 డబ్బాలు తడి చెత్తలు వేసుకొని అలా డ్రమ్ములు వేసుకుంటారు. మళ్ళీ పొడి చెత్తది మళ్ళీ దాంట్లో తట్టలు వేసుకొని పొడి చెత్తలు వేస్తారు. ఇంకో మేడం 2 చెప్పింది, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్. దాంట్లో ఏంటంటే మనకు మన ఇంట్లో ఉన్నటువంటి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలను, నోట్బుక్లను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావులతో కలిసి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను, నోట్బుక్స్లను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావుతో కలిసి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ, వినయ విధేయత ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని సర్పంచ్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతో మంది రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వాలను నడుపుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఉన్నత ఉద్యోగాలు రాణిస్తున్న వారు ఉన్నారని ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావు, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రేణుక, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనే ఒక ఉద్దేశంతో ఆ శాఖను సీఎం గారు ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. మరి మనకు సకాలంలో బుక్స్ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, అదేవిధంగా మనకు మంచి భోజనం కూడా పెడుతున్నారు. అన్ని రకాలుగా అన్ని వసతులు మనకు కల్పిస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మంచిగా చదువుకోవాలి. ఇక్కడ ఉపాధ్యాయులు ఏదైతే చెప్పింది ఉంటుందో వెంటనే మనకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే క్లారిఫై చేసుకోవాలి. ఏదైనా అసైన్మెంట్ ఇస్తే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక టైం కేటాయించుకొని మొత్తం అసైన్మెంట్ను కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే సార్ అడగకముందే సార్ మేము చేసినాం సార్ అని చెప్పి నోట్బుక్ తీసుకొని సార్ని చూపెట్టాలి. అట్లా తయారు కావాలి మనం. దానికి మీకేమన్నా ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయా? అట్లా చదువుకోవడానికి మీ అమ్మా నాన్నలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక మీకు ఏమైనా పనులు చెప్తున్నారా? ఏ విధమైనటువంటి మీకు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను మాకు చెప్పకున్నా సరే మీ ఉపాధ్యాయులకు చెప్పండి. సార్ మా ఇంటి దగ్గర మా డాడీ ఈ పని చెప్తున్నాడు, మా మమ్మీ ఈ పని చెప్తున్నది, మేము చదవలేకపోతున్నామంటే ఒకవేళ సార్ల దృష్టికి తీసుకొస్తే సార్లు మీ అమ్మ నాన్నలు పిలిపించుకొని అట్లా కాదు, భవిష్యత్తు రేపు ఇట్లా ఉంటుంది, మీరు వ్యవసాయ పనులే చేస్తారు, రేపు వాళ్ళు కూడా వ్యవసాయ పనులే చేయాలనే వాళ్ళకు మంచిగా క్లారిఫై చేస్తారు. మంచి విద్యాబోధన అందించేందుకు అందరూ కూడా మంచి ప్రావీణ్యత, నైపుణ్యము, ఎన్నో టెస్టులు పెట్టి గవర్నమెంట్ ఉత్తగా వాళ్ళకు టీచర్లుగా ప్రమోట్ చేయలేదు. టీచర్ ఉద్యోగం ఇచ్చిందంటే ఎన్నో టెస్టులు, ఎన్నో పరీక్షలు, ఎన్నో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాతనే టీచర్గా సెలెక్ట్ అవుతాడు. ఒక టీచరు 1000 మందితో సమానం తెలుసా? ఒక టీచర్ చెప్తే మన ఊర్లో ఉన్న ఒక సార్ చెప్తే మన ఊరు మొత్తం ఉంటుంది. చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ ఉద్దేశము. దాంట్లో భాగంగా మన పాఠశాల యొక్క సమస్యలను కూడా మన సర్పంచ్ ముందర మనము తెలియాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా మన పాఠశాలలో స్ట్రెంత్ ఈరోజు 49 ఉన్నది సార్. 5th క్లాస్ వాళ్ళు 19 మెంబర్స్ అయితే 49 ఉన్నది. ఇప్పుడు మాకు 61 కావాలనుకుంటే 12 మంది మాకు ఈసారి కొత్తగా అడ్మిషన్ కావాలి. ఫస్ట్ క్లాస్ దాకా 12 మంది మాకు కొత్తగా అడ్మిషన్ అయితే 61 అవుతుంది. తర్వాత ప్రీ ప్రైమరీ అనేది రావడం జరిగింది. దాంట్లో మినిమం 20 మంది మనకు ప్రీ ప్రైమరీ రావాలి సార్. ఆ సమస్యలను కూడా మాకు సార్ మాకు మా ప్రాతినిధ్యం లేకనే మాకు ఆ సమస్య మాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని మాకు సమస్య సాల్వ్ చేస్తారని మేము కూర్చున్నాము. ఇంకా అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈరోజు మా పాఠశాలలో కూడా 3 ఉపాధ్యాయులు ఉన్నాము. తోడుగా మాకు ప్రీ ప్రైమరీ 2 ఉపాధ్యాయులు వస్తారు. వాళ్ళు 10th క్లాస్ ఒకరు, ఇంటర్మీడియట్ ఒకరు. వాళ్ళని కూడా మేము ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళని కూడా మేము
అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని, ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేస్తే ఉద్యమాన్ని ఆపలేరని చినశంకరంపేట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో చినశంకరంపేట ఎస్ఐ శివానందం బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరని చినశంకరంపేట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో చినశంకరంపేట ఎస్ఐ శివానందం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలు ప్రశ్నించక మానరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మల్లుపల్లి సర్పంచ్ సురేష్, బీఆర్ఎస్ నాయకులు పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేడు బీఆర్ఎస్ పిలుపు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు చినశంకరంపేట మండలంలో పలు గ్రామాల్లో మాజీ సర్పంచులను కానీ మాజీ ఎంపీటీసీలను ముందస్తు అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులతోటి ప్రజలను మనం ప్రజా గొంతును నొక్కినట్టయితుంది. కాబట్టి ప్రజాస్వామ్యం కూని చేయడం జరుగుతుంది. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవి నెరవేర్చేదాకా మేము బీఆర్ఎస్ నాయకులము మన రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మేము భయపడేదే లేదు. దీనికి మా నాయకులందరూ అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారమే లక్ష్యంగా రామేంపేట పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో మన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, హరితహారమే లక్ష్యంగా పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్థానిక మెదక్ రోడ్డులోని బాలాజీ ఫంక్షన్ హాల్ ముందున్న ప్రధాన రహదారికి డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, మున్సిపల్ కమిషనర్ రవీందర్లు సంయుక్తంగా నాటి మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ తో పాటు వైస్ చైర్మన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు చరిత తదితరులు మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయని, మొక్కలు నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి మనకు అందిస్తాయని, వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, రమేష్, ఆర్పీలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అడవులను సంరక్షించడానికి మన భారతదేశంలో జరుపుకునే గొప్ప పండుగ. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపొందించడంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో చెట్లు అతి ముఖ్యమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షించాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విధంగా మనం ఇక్కడ వన మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది రామాయంపేట పరిధిలో మన మున్సిపల్ నుండి. దీని విశేషత ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనం 2015లో జూలై 3వ తేదీన మనము హరితహారం అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేసినాం. మనం కొన్ని కోట్ల మొక్కలను నాటినాం మనము. ఎందుకంటే మన తెలంగాణని మనం గ్రీనర్ తెలంగాణగా చూపించుకోవడానికి ఆ రోజు మనం స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాము వన మహోత్సవం అనే పేరుతోని. సో మనకి ఇదంతా ఎందుకంటే మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ మనుషులకి. ఎన్వైరన్మెంట్ అనేది ప్రతి ఒక్క మనిషికి అన్ని రకాలుగా సహాయపడుతుంది. మనం ఒక మొక్క నాటితే అది మన కోసం కాదు, మన భవిష్యత్తు, మన నెక్స్ట్ తరాల కోసం మనం ఇది చూపిస్తున్నట్టు మొక్కలు నాటి వాళ్ళకి ఏదో ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశాల మేరకు రాష్ట్రంలోని 149 గ్రామాల్లో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రామాయంపేట పురపాలక సంఘ పరిధిలోని మెదక్ రోడ్డులోని మీడియం ప్లాంటేషన్ మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ సుమారుగా 100 మొక్కల వరకు గౌరవ చైర్పర్సన్ గారి సూచన మేరకు వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, పురపాలక శాఖ సిబ్బంది, ఆర్పీలు మరియు మీడియా మిత్రుల సమక్షంలో అందరూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతున్నది. మొక్కల వలన ప్రజలకు అన్ని ప్రయోజనాలు తప్ప ఎటువంటి చెడు అనేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటి వద్ద
పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ నాటుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా తమకు తెలియజేస్తున్నాము. మొక్కల్లోని వేలు కానీ కాండలు కానీ పత్రాలు కానీ పుష్పాలు కానీ ఫలాలు కానీ విత్తనాలు కానీ అన్నీ మనకు ప్రయోజనకరమైనటువంటి ఆహార ధాన్యాలు లభిస్తున్నాయి. మరియు వాటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తొలగించి మంచి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ గాలిని మనకు అందజేస్తున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు బసాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు బస్వాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహ ప్రవేశం చేసుకున్న లబ్ధిదారులను అభినందించారు. మెల్లూరు గ్రామంలో 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తూ నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు హన్మన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ నరసింహారెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మౌలిక వసతులు ఏవైతే పాఠశాలలకు సంబంధించి అయితేంది, గ్రామ పంచాయతీలకు అయితేంది, మరి మహిళా సమాఖ్య భవనాలు అయితే ఇవన్నీ విస్మరించడం జరిగింది. ఏ ఒక్క చిన్న పని కూడా చేయక 10 సంవత్సరాలు మరి తెలంగాణను మరి వెనుకడికి నెట్టేసడం జరిగింది. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వేగవంతంగా, అంటే ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే కొత్తగా నిన్ననే మనకు 61 పంచాయతీలకు సంబంధించినటువంటి 61 వర్కులు, అంటే దాదాపు 5,61,00,000 వ్యయంతో మరి స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మహిళా సమాఖ్య భవన్లు అయితే మీకు తెలుసు, ఏ గ్రామంలో అయితే ఎవరు ఖాళీ స్థలం ఉన్నా ఏ పంచాయతీ కూడా తీర్మానం చేసి మరి ఖాళీ స్థలం చూపిస్తే మహిళా సమాఖ్య భవనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కూడా ప్రతి గ్రామం, కొత్తగా అయిన గ్రామ పంచాయతీలకు కూడా మీరు చూస్తున్నారు, గ్రామ పంచాయతీ భవనాలు ఇవ్వడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? మరి ఆ రోజు మరి డబ్బులు లేకనా, డబ్బులు ఉండే, డబ్బులను దారి మళ్లించారు కాబట్టి ఇవి చేయలేకపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆదాయాన్ని మరి అప్పులను అన్నిటిని కూడా బేరీ చేసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ప్రతి పైసా మరి అలా ప్రజలకే చెందాలి, ప్రజల బాగోగులకు చెందాలి, ప్రజల సంక్షేమ పథకాలకు చెందాలి, మరి ప్రజలకు అభివృద్ధి పథకాలకు చెందాలనే ఆలోచనతోని ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు అనుకుంటున్నారు ఏదో హరీష్ రావు గారు ఊకదంపుడు మాటలు మాట్లాడి, ఏవో ఉపన్యాసాలు ఇచ్చి, అబద్ధాలు ప్రచారం చేసి, ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టాలని. కానీ ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు. మీరు ఎన్నో చెప్పి భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాటి చెట్లు ఎక్కే గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్షా కిట్లను అందజేసిన గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ. గజ్వేల్ నియోజకవర్గ గౌడ సంఘం సోదరులకు 90 కిట్లను పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తడి పొడి చెత్తపై సర్పంచ్ మహిళలకు అవగాహన. ఉపాధి పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి 4 రకాల చెత్త బుట్టలపై సంపూర్ణ అవగాహన కల్పించిన ఆంజనేయులు గౌడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రామయ్యంపేట పట్టణంలో వన మహోత్సవ కార్యక్రమం. పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు. వెల్దుర్తి మండలం నెల్లూరు బస్వాపురం గ్రామాల్లో ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం.
కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.